లైనింగ్ బ్లౌజ్ని గమ్ముతో అంటించిన తర్వాత మిషన్ మీద కుట్టేయాలా అని చాలామంది సిస్టర్స్కి అయితే డౌట్ ఉందండి. గమ్ముతో అంటించేదే మిషన్ మీద స్టిచ్చింగు వేయకుండా ఉండాలని, ఎందుకంటే బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అని. అలాగే జార్జెట్ క్లాతులు, జారిపోయే క్లాతులు మిషన్ మీద జాయింట్ వేసేసరికి చాలా లేట్ అయితే అయ్యిద్దండి. ఇలా గమ్ముతో అంటించుకుంటే అది ఎక్కడ ఇంత ముడత కూడా లేకుండా మనకు కుట్టేటప్పుడు కూడా చాలా తొందరగా ఫాస్ట్గా ఒక అరగంటలోనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. ఈ గమ్ము టిప్పు వల్ల ఎవరికేమైనా నష్టాలు జరిగినాయో నాకైతే తెలియదు, కానీ దీనివల్ల కలిగే లాభాలు మాత్రం నేను చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మిషన్ అనేది మోటార్ తోటి మనం కుడుతున్నాము అంటే ఆ లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే కాస్త సమయం అనేది ఎక్కువ పట్టిద్దండి. అంత సమయము మనం మిషన్ల మీద కూర్చుంటే ఆ కరెంట్ అనేది మన బాడీకి పాస్ అయ్యి అన్ని అనారోగ్యాలే వస్తాయి. వెనకటి కాలంలో ఈ గమ్ము టిప్ అనే పద్ధతి లేకపోవచ్చు, మిషన్ల మీదే జాయింట్లు వేయచ్చు. కానీ వెనకటి కాలంలో ఈ మిషన్లకు మోటార్లు కూడా లేవండి, కాళ్ళతో తొక్కుకుంటానే కుట్టాము. ఆ కాళ్ళతో తొక్కుకుంటా కుట్టినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే లేవు. ఇప్పుడు మోటార్తో కుడుతున్నాము, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకని మోటార్ తీసి పక్కన వారేస్తున్నామా? లేదు కదా. అలాగే ఈ గమ్ము టిప్పు కూడా మిషన్ మీద ఎక్కువసేపు కరెంటు మీద కూర్చోకుండా ఇలా కింద కూర్చొని గమ్ముతో అన్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు అనేవి కట్ చేసుకొని మిషన్ ఎక్కితే ఒక అరగంటలోనే బ్లౌజ్ కంప్లీట్ అయ్యిద్దండి. కొంతలో కొంత మన హెల్త్ను కాపాడుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.